హాయ్ అండి, నాన్నకుట్టి వంటలకు స్వాగతం. ఈరోజు నేను తీసి వీడియో మొక్కల గురించి తీస్తున్నాను. మీకు ద్రాక్షపళ్ళు మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్లో వీడియో పెట్టాను. ఇప్పుడు కాయలు కాస్తుంది ద్రాక్షపళ్ళు, అందుకే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, నేను చిన్న టబ్బు, ఇది కూలర్ టబ్. ఇది కూలర్ టబ్ అయితే పైన ఉన్న కూలరు అన్నీ అమ్మేసి ఈ కూలర్ దాంట్లో పాలకూర వేసుకున్నాను. తోటకూర వేసాను. తోటకూర అయితే బాగా రాలేదు, పాలకూర అయితే చాలా బాగా వచ్చింది. చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ ద్రాక్షపళ్ళు పాదు చూపిస్తాను దీని తర్వాత మళ్ళీ మీకు. చూడండి, ఇక ఇది మల్లి మొక్క ఈ సంవత్సరమే వేసుకున్నాను. కనకాంబరాలు నిన్నే కోసేసాను పువ్వులు, అందుకే పువ్వులు లేవు దానికి అసలు పాపం. చూశారు కదా. ఇది ములక్కాడ చెట్టు అండి. 2 కాయలు కూడా కాసింది చిన్నగా. మాకు ఎక్కువ ప్లేస్ లేని వల్ల చిన్న టబ్బుల్లో అది వేసుకుంటున్నాను వీటిని, మొక్కల్ని. ఇదిగోండి, ద్రాక్షపళ్ళు పాదు చాలా పెద్దగా ఎదిగింది. దానికి ఎటు ప్లేస్ లేక వెళ్ళడానికి ఇంకా మా పక్కన యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టుకి మా ఇంటికాడ యువతల నుంచి ఒక తాడు కట్టాను, అటు వెళ్తుందని. చామంతి మొక్క చూసారా, పువ్వులు ఈ సంవత్సరం ఎందుకో ఎక్కువ పూయలేదు చామంతి పువ్వులు కూడా. ఇవన్నీ కనకాంబరం అండి. ఈ కనకాంబరం మొక్క, ఇంకా జామ చెట్టు, మొన్న అయిపోయినాయి కాయలు. ఇగోండి చిన్నగా వచ్చినాయి ద్రాక్షపళ్ళు మొక్క. ఇగోండి పూత వస్తుంది ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు బాగానే కాస్తుంది. పూత, కాయ, పిందు ఎప్పుడూ ఉంటుంది. ఇదిగోండి, ఇది కవర్లు కట్టేసాను. అవేవో తినేస్తున్నాయి పిట్టలు. నైట్ పూట తింటున్నాయి ఏంటో తెలియదు, అందుకనే నేను కవర్లు కట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా కవర్లు కట్టినవి అలా ద్రాక్షపళ్ళు అండి, అందులో ఉన్నాయి. ఇవన్నీ అవే. చూసారా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒక్కోదానికి కట్టలేదు కవర్ అయితే. చిన్నగా ఉన్నట్లకి కట్టలేదు, కొద్దిగా పెద్దగా ఉన్నట్లకి కట్టాను ద్రాక్షపళ్ళకి. ఇదిగోండి కరివేపాకు మొక్కండి. ఇదిగోండి కరివేపాకు, చామంతి పువ్వులు. ఈ పట్ట ఎందుకో మంచిగా రాలేదండి. ఈ మామిడి చెట్టు అయితే ఈ సంవత్సరం అయితే రాలేదు, ఏమో మళ్ళీ సంవత్సరం అయినా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. ఇంకా ఇది కూడా కాస్తే వీడియో పెట్టాలి. అది కాస్తే చాలా సంతోషంగా ఉంటుందని చూస్తున్నాను నేను కూడా. మామిడి చెట్టు అంటే చాలా పెద్దగా పెరిగిపోయిందండి. చూస్తే చాలా ఆనందంగా ఉంది, పెద్దగా ఎదిగింది మామిడి చెట్టు. రెండు పిందులు జామ పిందులు ఉన్నాయి, చూపిస్తా మీకు. ఎదుగుతున్నాను అందుకే. ఇక్కడ 2 ఉండాలి పిందులు. అవ్వండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోపలికి ఉన్నాయి అటు, ఇంకా పిందులు వస్తున్నాయి ఇప్పుడు. కానీ జామకాయలు చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే తీయగా ఉంటాయండి కాయలు. కాయ ఎంతో సైజు చిన్న ఉల్లిపాయ అంత ఉంటుంది అంతే, కాయ పెద్ద ఏమి ఉండదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మామిడి చెట్టు చూసారా. ఈ చిన్న చెట్టు అప్పుడు చూపించాను, చాలా పెద్దగా ఎదిగింది చూసారా. ఇక దీనికి అసలు ఈ ద్రాక్షపళ్ళ మొక్కగా అయితే ప్లేసు దానికి సరిగ్గా లేక మామిడి చెట్టు, జామ చెట్టు అన్నీ ఎక్కేస్తున్నాయి. ఇది అట్టి చెట్టు. నాకు అట్టాకులో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకోండి లోపల ఇది గుమ్మం కాడికి వచ్చేసాము. లోపల గుమ్మం కాడిది మీకు ఇందాక చూపించింది బయటన, ఇప్పుడేమో గుమ్మం కాడిది లోపల. ఇదిగోండి, ఇది బ్లాక్ అవుతుంది కాయలు, చూసారు కదా. బ్లాక్ అవుతుంది, ఇంకో 10 రోజులు పడుతుందండి ఇది బ్లాక్గా ఫుల్గా మారిపోవాలంటే. మా అమ్మగారు వస్తున్నారు ఊరి నుంచి, అందుకనే ఆవిడ కోసం బ్లాక్ కలర్ది అవుతుందని చెప్పి. టమాటా మొక్క చూడండి, కాయలు కాసింది.